ఏ దేవాది దేవతలను చేరుకున్నా, ఏ దైవమును చేరుకున్నా గురువే మూల కారణం. గురువుని చేరుకో అంటున్నాడు. ఎవరికి అంటున్నాడు? జీవునికి చెప్తున్నాడు. ఎవరు? గురు గురు జీవునికి చెప్తున్నాడు. ఆ జీవుడు అంతరాత్మ, బహిరాత్మ అంతరాత్మ. బయట చెప్పేది కొంత చెప్పనిది. అయితే అంతరాత్మకు బోధిస్తున్నాడు అనమాట. గురుని చేరుకో, అంధకారం తొలగిపోతుంది. గురుని చేరుకో, సద్గురుని చేరుకో. సదా గురుని అంటే ఒక్కరోజు 2 రోజులు గురువు కాదు, మరి సదా శాశ్వతమైన గురువుని నువ్వు చేరుకో అని చెప్తున్నాడు. కాయము స్థిరం అని. ఇది ఏంటిది? దేహం అంతా కాయం అయినటువంటిది. ఇది స్థిరం కాదు. రూపమునకు సాకారము చేకొని ఏమంటాడు? ఇది ఒక రూపం ఇచ్చిండు మనకు. భగవానుడు రూపం ఇచ్చిండు. ఈ రూపమునకు సాకారం చేసుకో. ఆకారంతో సాకారం చేసుకో. ఇప్పుడు మనకు ఆకారం ఉంది. ఆకారం చేసిన రూపమునకు సాకారం చేసుకో. దీనికి నిరూపణ చేసుకో. నువ్వేంటిది, ఎక్కడ, ఎందుకు వచ్చినావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ పోతున్నావు, ఏమైతుంది, దీనికి నిరూపణ చేసుకో. నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తుంది. సాకారమునకు ఆకారము, రూపమునకు రూపం. ఆ రూపాన్ని నీవు తెలుసుకో అంటున్నాను. రూపమును చేరుకున్న తర్వాత గురువు ఏం చెప్తున్నాడు అక్కడ? 72,000 నాడులతో నడుస్తున్నటువంటి దేహం ఇది. 96 తత్వములతో విచారింపజరిగినటువంటి మానవ జన్మం ఇది. మనిషికి ఒకనికే అర్హత ఉన్నది అని గురువు బోధిస్తున్నాడు. అష్టవాయువులు, ధ్యానవాయువు, జీవవాయువు, దమనవాయువు, ఉదనవాయువు, వాయువులు అష్టవిధాలు. అష్టవాయువులను అదుపులో పెట్టుకొని నడువు. అష్టవాయువులో తెలుసుకో. పంచేంద్రియములతో పంచీకరణ చేసుకో. నవనాడులచే నటన ఆటాడు. దీన్ని అష్టభూతములచే ఆటాడు, నవనాడులచే నటన చేయు. అంటే ఈ మనకు ఏదైతే ఉన్నాయి కదా, ఇది 9 కంటికి కనబడేటటువంటి రంధ్రాలు, 9 రంధ్రాలతో ఉన్నది బొమ్మ మాయ. ఈ మాయ బొమ్మ 9 రంధ్రాలతో ఉన్నది బిడ్డ. దీని తొవ్వ తెలుసుకో. పంచభూతములతే పంచీకరణ చేసుకో. అష్టవాయువులను ఆటాడు. దీనితోటి ఆట ఆడుకుంటావు. అయితే ఏమొస్తుందంటే హంసోహంబని తనువులో మనసు. తను మను అంటే నీ తనువు తనకప్పచెప్పు, నీ మనసు ఆయన కప్పచెప్పు. తను మను. ధనముల చే గురు చింతన చేకురు. ఏం ధనం ఉన్నది నీకు? ఇచ్చిన ధనం జీవం. ఈ దైవ సంపదని, దేహ సంపదనే గొప్పదే. ఈ దేహం అనే సంపద నీకు ఇచ్చిండు. ఈ దేహం అనే సంపదను గురువుకు అర్పితం చేయు. ఆ దేహం యొక్క మర్మం తెలుసుకో అని గురు యొక్క విజ్ఞానం అన్నమాట. ఆ తర్వాత శిష్యుడు ఏమంటున్నాడంటే అక్కడ ఇవన్నింటిని పొందిన తర్వాత, ఇవన్నింటిని సాధించిన తర్వాత సాకారమునచే ఆకారము గని గురు చేరుకో జీవ, సాగురు చేరుకో జీవ. ఏమంటాడు? గురువు తాను ఏకమై తనను చేరుకుంటాడు. తర్వాత ధరణిలో వెలిసిన అల్లాదుర్గం, అల్లాదుర్గం కాదు, శిలాముకోటలో వెలిసిన బేతాళ స్వామి, బేతాళ స్వామి మందిరమున మరి గుట్టు విప్పి చెప్పే శివయోగి గురుడు. దీని యొక్క గుట్టు విప్పి చెప్పిండు బిడ్డ. ధరలో దాసులకు దార పోసే, దండిగా గురు సేవ చేసుకోమని, రండిగా గురువు సేవ చేసుకోమని చెప్పిండు. ఈ పాట యొక్క అర్థము, అంతరార్థము, జన్మమెత్తుడ గొప్పది కాదు. జన్మమెత్తితే ఎంత పుణ్యం ఉన్నదో దాన్ని తెలుసుకోవాలి. ఆ పుణ్యాన్ని మన తరాలు, మన పిల్లలు తనలో ధరించాలి. అది మానవ జన్మకు సరిపోయినటువంటి జ్ఞానామృత తత్వ చింతామణి. ఒక సర్వేశ్వర జ్ఞానామృత తత్వ చింతామణిని రాసిన ఏ ఊరుకు పోతే అదే పాట పడతా. కానీ ఒకరిని కాకగొట్ట ఏ పంతులకు తీసుకురా, ఎక్కడికి వెళ్ళి వస్తుందో అక్కడికి వెళ్ళి, పుస్తకంలోకి వెళ్ళి మాత్రం దియ్య, మస్తకంలోకి వెళ్ళి మాత్రమే వస్తుంది. ఆ తల్లి అనుగ్రహం,
ఆ సద్గురుమూర్తి అనుగ్రహం వల్ల ఇక బ్రహ్మంగారి మఠం పోతే అక్కడ తెస్తుంది, అల్లదుర్గమ్మ వస్తే ఇక్కడ తెస్తుంది, ఇంకా ఆడిపోతే అక్కడ తెస్తుంది. ఇది ఎందుకంటే దీనికి అనంతం సర్వేశ్వర ఈశానాం సర్వభూతానాం ఏతేషాం బ్రహ్మ కర్మ సమారభో. ఏమంటున్నాడు ఈశ్వరుడు? ఈశానాం సర్వభూతానాం ఏతేషాం బ్రహ్మ కర్మ సమారభో. తాను తనువులో బ్రహ్మమైనాక బ్రహ్మమే తానవును, ఆ పరబ్రహ్మమే పంతులై, పంతులే పరమార్థము చే పాడు పాడని పంతులని పాటకు పరమార్థం పంతులు అయిపోయాయి. అగ్నికి వెలుగు చూడాలంటే 2 కళ్ళు ఉన్నాయి, అయితేనే చూస్తాం. ఈ కళ్ళు లేకుండా కూడా చూడొచ్చు, అది పెద్ద అగ్ని. అది ఎట్లా చూడాలంటే జ్ఞానం అనే భూతంతో చూడాలి. మనోభూతం జ్ఞానభూతం. మనోభూతంలో తెలుసుకొని సప్పుడుదా కూకుండేది. జ్ఞానభూతం దాన్ని తెలిసినాక అది ఓజస్సు తేజస్సు అయి వెలుగుతుంది. ఆ వెలుగు అందరికీ మంచి పెట్ట. ఇదే సద్గురు తత్వం అన్నమాట. ఇది ఒక రూపానికి మార్గం. దేహం ఎత్తినాక ఎంపిక వచ్చినా ఏం చేసుకుంటున్నాం అనేది తెలుసుకొని నడుగుడు బిడ్డ. అల్లదుర్గము కాదు, అల్లాదుర్గములో శిలాముకోటలో బేతాళ స్వామి మందిరమున దారపోసే దాతలోన దైవ భక్తులకి వెళ్ళాం. అంటే దైవం గల్ల భక్తులకే దారపోసినట్టు, మరి అందరికి పోయలేదు అది. ఇప్పుడు అక్కడ దుకాణంలో పేలాలు ఉన్నాయి, జబలు కంచకాల తీసుకొని అడిగిపోతేనే దేవుని కాడికి ప్రసాదం వస్తుంది. మన ఈవిడ కూర్చున్నాం, దానికి గురుతర విభాగం ఏమన్నా ఉంటేనే ఆ కలెక్షన్ నీకు అసలు. ఈ కరెంట్ ఉన్నది కదా, ఫ్రీ చేసుకోవచ్చు 1 రోజు 2 రోజులు. ఒకడన్నా నాయకులు వస్తే ఫ్రీ చేయొచ్చు. మరి ఇంకో లైన్ కట్ చేసేటోడు వచ్చి బిజినెస్ వాడు వచ్చి నాది కట్ చేసి నేను కట్ చేస్తాను. ఓకే, దైవానుగ్రహం శాశ్వతమైంది, గురు సేవ శాశ్వతమైంది. దైవ అనుగ్రహం కావాలి, గురు సేవనము కావాలి. సద్గురునాథ భగవానికి జై, శ్రీ బేతాళ స్వామి మహారాజుకి జై. ఇప్పుడు చారి తబలా కొడతాడు, మా నరసింహుల పంతులు పాట పడతాడు. ఇంకేమన్నా సంశయం ఉంటే అడగచ్చు. గురుదేవ్ అయినా మంచిది. మీ దాసులకు దాసుడు అంట. మరి ఎవరైతే దాసులై ఉన్నారో వాళ్ళకి దాసుడు అంట. సాంబ జయ నమ పార్వతీ పతయే శివ హర 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 మహాదేవ హర. ఇది వచ్చి నిలబడ్డది ఈ భుజం మీద, స్థలం అంతున్నది. అది ఈడొచ్చింది, తీసేద్దామని 2 సార్లు తీసేసాడు, మళ్ళా మీదకి వచ్చి. అంటే జీవం పరమార్థ స్వరూపమైనటువంటి ఏ జీవిలోనైనా పరమాత్మ లేక దాని శబ్ద తరంగిణి. స్మరణ సంతుష్ట మాత అయిన భగవంతుడు ఎట్లా సంతోషమైందంటే స్మరిస్తేనే సంతోషమైందంట. హృత్పద్మాం శివధర్మకంద సహితం, హృత్పద్మాం శివధర్మకంద సహితం సుజ్ఞాననాదం నిత్యైశ్వర్యదలాష్టకం నిత్యైశ్వర్యదలాష్టకం శశినిభం వైరాగ్య సత్కరిష్యకం శ్రీరుద్రేశ్వర కేసరామితం నిదం సంచిత్వతం సద్యమే సూర్యంతో జలవయని మండలాగతం ధ్యాయే శివం చిన్మయం ధ్యాయే శివం చిన్మయం. లేని వాడిని కనుకోనరా నరుడా, లేని వాణి కనుకోనరా. లేని వాణి కనుకోనరా, లేని వాణిని కనుకోను. లేక లేక జన్మ
జన్మమచ్చే లేని వాణి కనుకోను లేక లేక జన్మమచ్చే నరుడా నాద బిందు కళాతీత బ్రహ్మము మది నిలపవలరా నాద బిందు కళాతీత బ్రహ్మము నిలుపవలరా నాద బిందు కళాతీత నాద బిందు కళాతీత నాద బిందు కళాతీత కలల కలలకున్నది కళామై కోటి కలలకతీతమై ఆ కోటి కలలకతీతమై लक्ष्य महाराज వద్దు అడ్డం రాకొచ్చింది జ్యోతి కనవాలరా జీవ జ్యోతి కనవాలరా చక్కగానే వస్తున్నది ఇగో లేక లేకను జన్మమొచ్చే లేక లేకను జన్మమొచ్చే వచ్చుట నెట్టులు పోవుట నెట్టులు దారి నిలుసుకో వచ్చుట నెట్టులో పోవుట నెట్టులో దారి నిలుసుకో మాయమురకి దేహములో ఆ మాయమురకి దేహములో మర్మమే మరి గొప్పదనుతో దేవుడే దేవుడు లేదని తర్క వేద శాస్త్రములచే తర్కనలు ఎందరో చేసి నానా రూపములాను కనికొని నానా రూపములాను కనుకొని లేడే లేడని కొందరు లేడని కొందరు నాస్తికవాదులైరి లేడని కొందరు నాస్తికవాదులైరి లేక లేక జన్మ ముందని జనన మరణము మరచిరి లేక జన్మ ముందని జనన మరణము మరచిరి వాద వేదనలిల్ల బొచ్చగ ఎల్లిపోయెను జీవుడు వాద వేదన లెల్లపుచ్చగా ఎల్లిపోయ జీవుడు స్వయంభువని కొందరు చాటి చెప్పుకొందరు స్వయంభువని కొందరు చాటి చెప్పుకొందరు ధరలో
ఇటు లేదు నటు లేదని వాదన చేక కొందరు ప్రతిమగలదని ప్రాణమిల్లదని వాదన చేనాస్తికులు నాస్తికులు ఎనుచు నష్టముందే నరజన్మము నరజన్మము ఆస్తికులను కొందరు ఆడగలడని ఈడగలడని ఏడ చూసిన తానే గలడని ఆస్తికులందరూ ఆడగలడని ఈడగలడని ఏడ చూసిన తానే గలడని తత్వ శోధనల చే విచారంబగు జ్ఞానమంది తత్వ వేదనల చే తత్వ వేదముల చే తత్వ వేదముల చే విశ్వమంతయుగలడు శివుడని కొందరు తను దేవుడని మరికొందరు దేవుడని మరికొందరు చెట్టు పుట్టల దేవుడని మరికొందరు పారరేఖల చూసి భ్రమ కొందరు మాయమేఘముల జిక్కి మరికొందరు మాయదేహమని మరికొందరు మురుగుదేహమని మరికొందరు అలరారుతున్నడని మరికొందరు ఆలాపనయని అని కొందరు అతను లేని స్థలము లేదని మరికొందరు అండపిండ బ్రహ్మాండమంతయు తిరుగుతున్నడని మరికొందరు ఎందరెందరో సృష్టించిన ధరని గొప్పదని కొందరు ఎందరెందరో సృష్టించిన ధరని గొప్పదని కొందరు చంపలేదని కంపనాదని మాటలాదని జీవమేయని కొంపలేదని చంపరాదని మాటలేయని మరియు కొందరు మాటలే యని కొందరు జ్వాల చక్రముల యందు జీవుండు జిక్కియో జ్వాల చక్రమందు జీవుండు జిక్కియో తను మదముల చేత తనమును మరచి మాయాంధకారములో ఆత్మల గణనైరి మాయాంధకారముల దిక్కు ఆత్మలను గణనైరి నట్టి యోగము ఇట్టి యోగము కలదు చులగని చులక నాచే అట్టి యోగము ఇట్టి యోగము కాదు కాదని చులకనచే సుఖము కొందరుదని చెప్పి దుఃఖము కొందరిది అనియు
సుఖము కొందరు గనియు చెప్పి దుఃఖంబు కొందరు గనియు మాతృపితృ సమానులా కతి ఎవరు లేరని గురుడు చెప్పెను మాతృపితృ సమానులా కతి ఎవరు లేరని గురుడు చెప్పెను గురుని కానరా జీవమా లేదు వేదానకు 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 లేని జన్మము లేని లేదని వాదనాలు చేయకు లేదు లేదు లేదే లేదు అని జన్మము వాదనలు చేయకు నిత్య సత్య పరాక్రమముగ సాధు పుంగవులాను చేరుము నిత్య సత్య పరాక్రమముగ సాధు పుంగవులాను చేరుతూ సంగముల సత్సంగమనియో సాధనని సడలించు జీవా సత్సంగములచే సాధనలచే సడలించుము జీవా నమ్మినోడికి నమ్మకమే దేవుడై నమ్మిన వాడికి నమ్మకమే దేవుడై నమ్మనోనికి తనువే దేహమై నమ్మని వానికి తనువే దేవుడై సాక్షాక్షర రూపంబులను తానని మనుగని సాక్షాక్షర రూపంబులకు సాక్షాక్షర రూపంబులకు తనువు మనువని మహాత్ములు వెల్లడించగా తత్వమందును పొందినరులు తత్వమందని పొందినరులు సాధురుదేరి సాధురుదేరి లేదే లేదని లేదే లేదని కొందరు ఇందుగలడని అందులేడని ఎందెందు చూసినాను తానే గలడని అండపిండ బ్రహ్మాండమంతయు నిండియున్న రూపమతడని శీఘ్రముగ శివయోగి గురుడు దారభూసే ధరణిలోన శ్రీ గురు శివయోగి గురుడు దారభూసే ధరలిలోన దాసాని దాస భక్తులు బోధ చేసే బాధ దొలగును దాసాని దాస భక్తుల బోధ చేసే బాధ దొలగును
లేని వాడిని లేని వాడిని చూసుకొనుము లేని వాడిని చూసుకొనుము వాడే సత్య బ్రతికిన వానికి సాక్ష్యమతడు లేని వాడికి చూసుకొనుము వాడే సత్య బ్రతికిన వానికి సాక్ష్యమతడు హరి పాండురంగా పాండురంగా విఠల విఠల పాండురంగా హరి పాండురంగా పాండురంగా విఠల విఠల పాండురంగా రంగా పాండురంగా పాండురంగా విఠల విఠల పాండురంగా హరి విఠల హరి విఠల 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 హరి విఠల 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 హరి విఠల 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 హరి విఠల జయ విఠల పాండురంగ విఠల 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 పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల 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 హరి విఠల 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 జయ విఠల హరి విఠల జయ విఠల 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 హరి విఠల హరి విఠల జయ విఠల హరి హరి విఠలం 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 जय हो सद्गुरु सच्चिदानंद सर्वेश्वर भगवान की जय राजा रामचंद्र भगवान की जय पवन सुत मारुति हनुमान की जय बेताल स्वामी महाराज की जय सकल सर्व भक्त जनों की जय भजन भक्त मंडल की जय सांब जय नम पार्वती पते हर हर महादेव हर नैना नेटी भक्ति मधुराన్ని మీ ద్వారా పాడే పరమార్థం దేవాది దేవుడు పరమాత్ముడు కలిగించినందుకు నేను ఎంతో కృతార్థుడనైతే మీ అందరికీ దోషులకి దాసాని దాసుడు పరమాత్మ దాసాని దాసుడైన వారికి దాసుడు అంటే పరమాత్మ ఇదే బంధం ఎల్లకాలం కలిగించాలని కోరుకుంటూ శ్రీ ఆవర రామచంద్ర భగవానికి జై. అమ్మా హలో కమ్మి ఇంతవరకు ఒక చక్కని పరమార్థాన్ని అందించిన మహారాజుకు అవతలందరూ చప్పట్లు కొట్టు. ఎందుకంటే కళాకారులకైనా జ్ఞానులకైనా ఏమి ఎక్కువ సరే కనీసం చప్పట్లు కొడితే ఆనందం అవుతుంది. ఎందుకంటే మహారాజు గారు చాలా గొప్ప విషయాలు చెప్పాడు. అవి మామూలు విషయాలు మాత్రం కావు. ఆడిన పాట మామూలు విషయం అయితే కాదు. అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది. కాకపోతే బేతాళుడే ఆయన పిలుచుకుంటున్నాడు. అల్లగురు వల్ల కనీసం కొంచెం జ్ఞానం స్వామి పిలుచుకున్నాడు. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో అందరూ కూడా ధన్యులే. మాకు కూడా మీరుంటే కొందరు భయభక్తితో కూర్చుంటారు, కొందరు పాటలు అంటాం, మీరు కూడా కూర్చోండి. స్వామి
ఇప్పుడు ఎట్లా అంటే మీ అధికారంలో ఉన్నా మీరు ఏం చెప్తే అది అట్లేం లేదు, ఈనేటోడు తానే అనేటోడు తానే. ఇప్పుడు అరే చూస్తున్నా ఆయన అవును. అమ్మా రమేష్ అన్న ఆయన పోయిండు. వీడియోనా ఇది లైవ్ లైవ్ ఇది